పద్మ పొద్దు కాబట్టి కొంచెం చా బొట్టం లేదు, ఆకలి కాబట్టి ఒక మాట నువ్వు అన్న అడగరాదు. చా ఇట చేసిందేమో. నేను చేసిపోద్దునయ్యా, తనను వంట రూమ్లోకే రానిత్తలేదు. ఎట్లా ఓ మాట అయితే అడిగి చూడు. ఆకలి కాబట్టి. సంధ్య, ఏంది? ఆకలి అవుతుందమ్మా, ఇంత ఛాయ్ అన్న చేసిపోయరాదు. పోతా, అంతేగా నేను ఉన్నది. ఆగు, పోతా. ఎటు పోతున్నావు? కిన్ని మంచినీళ్ళు తెచ్చుకుంటా బిడ్డ. నిన్ను వంట రూమ్ లో పోవద్దని చెప్పినా, నువ్వు పోయిన సండే ఆ వంట రూమ్ అంతా కంపు కంపు అయింది. ఎన్నిసార్లు చెప్పానే నీకు? ఊకే వంట రూమ్ ఏమున్నదా వంట రూమ్ లా? నేను తెచ్చిస్తా, కూర్చో. ఏమైనా కడుపెత్తిపోయినట్టు ఏమైనా వంట రూమ్. అమ్మ సంధ్య. ఏంది సంధ్య సంధ్య సంధ్య? ప్రతి పనికి సంధ్యేనా? తెచ్చినా కావుతలే పాను. కడిపేమన్నా కొట్టుకోపోతాందా? ఇక నా గండానుకుంటారు మీరిద్దరు. ఏదో పెళ్లి చేసుకొని సుఖపడదాం వస్తే మీకు చేసిన చేతులు పోతాన్ని. ఎన్ని రోజుల గండమో ఏందో ఇది. ఒక్కొక్కరు చూడిపోయి ఎంత మంచిగున్నారో. నాకైతే మీదే కోస. మీకు సావన్నత్తలేదు. మీరు చచ్చినా కూడా కనీసం నేను ప్రశాంతంగా ఉందును. మీకు చేసిన కాలు చేతులు పోతాన్నాయి. ఈ గండం పాడగాను. ఎన్ని రోజులు మీతో ఈ గండం నాకు. ఏందయ్యా మన బతుకులేంది, ఈ పరిస్థితి ఏంది? వంటింట్లోకి పోయి స్వతంత్రంగా నన్ను పని కూడా చేయనిత్తలేదు. ఎప్పుడు చూడు లొల్లి లొల్లి, ఏదో ఒకటి తిడుతాంది. ఏం చేయాలో బాధపడకు పద్మ. కోడలకు మెల్లమెల్ల అన్ని అదే తెలుసుకుంటుంది. దానికి మన మీద ప్రేమ కలుగుతుంది. తొందరపడకు పద్మ. ఏం కలుగుతుందో ఏమో, నాకైతే అనిపిస్తలేదు. ఏమైంది గట్లున్నావు? ఏం చేయమంటావు? ఏమైంది? ఇంకేం కావాలి? నేను చావాలా? అప్పుడు కానీ కళ్ళు చల్లబడతాయా? అగు ఇప్పుడు ఏమైందని గట్ల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలి? నిన్ను పెళ్లి చేసుకున్న సంధి ఏనాడన్నా సుఖపడ్డానా? లేస్తేనే మీ అమ్మకి ఛాయ్ పెట్టేయాలి, మీ నాన్నకేమో టిఫిన్ ఇవ్వాలి, బోలు దోమాలి, ఇల్లు ఉడవాలి, బట్టలన్నీ విండాలి. ఒక్కటే సంధ్య 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 సంధ్య. ఊ అంటే సంధ్యకే పని, ఆ అంటే సంధ్యకే పని. ఇందుకేనే పెళ్లి చేసుకుంది కొంపకి వచ్చింది. ఈ ఇంట్లో నేను పని మనిషి లెక్క బతుకుతాన్నా. నీకు కొంచెమైనా కనబడుతుందా నా బాధ? గట్లంటావేంది? వాళ్ళకు మనం తప్ప ఇంకెవరున్నారు? మనం కాకపోతే ఇంకెవరు చేసి పెడతారే వాళ్ళకి? వాళ్ళు వయసు మీద ఉన్నప్పుడు అన్ని పనులు చేయలేదా, చేసుకోలేదా? ఇప్పుడు వాళ్ళకి వయసు మీద పడ్డది కాబట్టి మనం చేయాల్సి వస్తుంది. వాళ్ళకి చేసే అవసరం నీకుందేమో, నాకు లేదు. నేను వాళ్ళని పెళ్లి చేసుకోలే, నిన్ను పెళ్లి చేసుకున్నా. అయినా లోకం మీద ఎవరన్నా అబ్బాయి వేసిల్లా లేదా పని? మీ అబ్బాయి ఒక్కడే చేసిల్లా పని? వయసు మీద ఉన్నప్పుడు బాగానే పని చేసుకున్నారని చెప్తారు. ఏం పని చేసిల్లు? ఏమెలుగా పెట్టిల్లు? ఏమైనా నాగేసి పెట్టిల్లా? అగో గట్ల మాట్లాడతావేంది? ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల కోసమే పని చేస్తారు. నీ కోసం ఎందుకు పని చేస్తారు? అయినా నీకు పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా నాకు అవ్వనాయన ఉండవని? అని తెలిసే పెళ్లి చేసుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటివేంది? నీకు పని చేసుడు కష్టం అయితే చెప్పు, నేను చేసుకుంటా. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడ. ఏంది నోరు బాగానే లేస్తాంది? మీ అబ్బాయి నీకు బాగానే సపోర్ట్ గా మాట్లాడుతున్నావు. ఇవాళ నోరు బాగానే లేస్తుంది, రేపు చేయి కూడా లేస్తుంది కావచ్చు కదా. అవ్వ అయ్యా కొడుకు ముగ్గురు కలిసి నన్ను కొట్టి సంపుల్ని. ఇవాళ రేపు ఎన్ని చూస్తలేము, సంపుతాలు చక్కగా పక్కకు పడేస్తాలు. మీరు కూడా గట్లనే చేసేటట్టున్నారు. చక్కగా మా అబ్బగారింటికి పోతా, ఈ కొంపలైతే నేను ఉండా. మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కి కూర్చున్నట్టుంది నీ ఎవ్వారం. అయ్యో ఇప్పుడు ఏమైందని గన్ని గన్ని మాటలు మాట్లాడతాను? అసలు నేను ఏమననే ఇంటికి పోతా అది ఇదని మాట్లాడతాను. ఇగో నీకు అంతగానం ఇబ్బంది అయితే నేను మా అమ్మ నాన్నతో మాట్లాడతా. నీకే పని చెప్పకమని చెప్తా, సరేనా? నువ్వు మీ అబ్బాయితో మాట్లాడద్దు, నన్ను సముదాయించుడద్దు. ఈ ఇంట్లో మీరే పట్టాభిషేకం వెళ్ళి మీరే ఉండుల్లి.
ఇప్పుడు ఏంది నేను మాట్లాడుతా అంటున్నా కదా. ఏహే నువ్వు మాట్లాడొద్దు ఏమద్దు. మీ అవ్వాయో రకం నువ్వొక రకం. ఈ ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండా. నీకు మీ అబ్బాయి కావాలో నేను కావాలో డిసైడ్ చేసుకో. మీ అబ్బాయి కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను మాత్రం ఉండా. నేను కావాలంటే మన ఇద్దరం కలిసి పట్నం పోదాం, ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం. ఇదే ఫైనల్. అంత మాటనకి నువ్వు లేకపోతే ఎట్లని? సరే పట్నం పోయి ఏదో ఒక పని చేసుకుందాం. మేము మాట్లాడతాం మా అమ్మ నాన్నతో. అట్టిగా మాట్లాడు కాదు. ఆ ఎకరం భూమి మీ అబ్బాయితో అమ్మిపి ఆ పైసలతోటి సిటీకి పోదాం. ఉత్తగా పోయి అక్కడ ఏం చేస్తాం? భూమి అమ్ముదామంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరని. ఎందుకు ఒప్పుకోరు? నువ్వు ఒప్పుపి. నువ్వు వాళ్ళకే పుట్టినావు కదా, నువ్వు వాళ్ళ కొడుకువే కదా. మా అబ్బాయి బాగా ప్రేమ చూపించి అంటున్నావు కదా. నీ మీద ప్రేమ ఉంటే మా ఒప్పుకుంటారు. సరే తీయ, నేను మాట్లాడతా. ముందు ఆ పని చెయ్యి. అమ్మా అమ్మా ఒకసారి రాయి. ఒకసారి బాపుని లేదు. ఏమయ్యా కొడుకు ఇస్తాను. అమ్మా బాపు, మీ ఇద్దరికి ఒక ముచ్చట చెప్పాలి. ఏం బిడ్డ, ఏం ముచ్చట చెప్పు. అది ఏం లేదు బాపు, ఇంకెన్ని రోజులని నేను ఇక్కడనే ఉండి ఇవే పనులు చేసుకుంటుండాలి. నేను పట్నం పోదాం అనుకుంటున్నా. అక్కడికి పోయి ఏదైనా పని చేసుకుంటే 4 పైసలు ఎక్కువ వస్తాయి కదా. అందుకే పట్నం పోదామని అనుకున్నాం. పట్నం పట్నం ఎందుకు బిడ్డ? మనం ఈడ పుట్టి ఈడ పెరిగినాం. కష్టం సుఖం ఈడ పని చేసుకొని బద్దాం. తెలివని జాగాలకు పోయి కష్టపడే బదులు ఇక్కడనే బతికింది న్యాయం కదా. మళ్ళా మేము ఇద్దరం ఎట్లుంటాం బిడ్డ ఇక్కడ? ఎందుకు పోవద్దు? ఇక్కడనే గొడ్డు సాటి చేసుకుంటే సావమంటావా ఏంది? ఎవరన్నా అబ్బాయి ఉంటే కొడుకును సిటీకి పోయి మంచిగా బతుకులు బిడ్డ అనేటోళ్ళని చూసిన. మీ లెక్క కుళ్ళు పోతాను మనసులో పెట్టుకొని బయటికి మంచిగా మాట్లాడేవాళ్ళు మిమ్మల్ని చూస్తాన్నా. ఇక్కడే సావమంటావు మమ్మల్ని? ఏం మనుషులో ఏమో. నువ్వేమన్నా చెయ్యి, మనం సిటీకి పోయింది కావాలి. నీకు ముందే చెప్పిన నేను కావాలా మీ అబ్బాయి కావాలా అని. మనం మంచిగా బతుకుడు మీ అబ్బాయికి నచ్చుతలేదు. ఇదే గొడ్డు సాగిరి చేసుకుంటే ఈయనే పడి సావాలని అనుకుంటారు వాళ్ళంతా. అది బిడ్డ, అంత పెద్ద మాటలు అనకు. మీరు తెలివని జాగాలకు పోయి ఏం కష్టపడతారో ఏమో అని మేము బాధపడ్డాం. సరే మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయి. అరే ఇంకొకసారి ఆలోచించరా. అక్కడికి పోయి కష్టపడడం ఎందుకు? ఇక్కడ మంచిగానే ఉంది కదా. ఏం మంచిగా ఉన్నది? నేను చేసి పెడతా అంటే మీరు తినుకుంటా కూర్చుంటే మీకు మంచిగా ఉన్నది, మాకు కాదు మంచిగా ఉన్నది. కళ్ళు వెళ్ళి మాట మంచిగానే చెప్తాను. తల్లంటే ఎట్లుండాలి? అన్ని విధాలు అన్ని తీరులో ఉండేటట్లు ఉండాలి. అబ్బో నీరాసం తల్లి నేను ఎక్కడ చూడలేదు తల్లి. ఏమైనా తిండి 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 మీ స్వార్థాలు చూసుకుంటారు గాని నా కొడుకు మంచిగా ఉంటాడన్న ఆలోచన కూడా మీ ఇద్దరికి లేదు. మీ అసంటోళ్ళని అయితే నేను దునియాలో ఎక్కడ చూడలే. వద్దు బిడ్డ, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడ. మీరు ఎక్కడ బతికినా మంచిగా ఉంటే చాలు. మీరు పోతే మా కళ్ళ ముందు ఉండరేమో అన్న బాధ కంటాను. మీరు మంచిగా ఉంటే మాకు అంతకంటే ఏంటి బిడ్డ? వద్దు, మీ ఇష్టం. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి. ఇంకేం చూస్తావు? ఆ ముచ్చట కూడా అడుగు. పోతాం అంటేనే ఇంత రాద్దంతం చేస్తాను. ఇంకా ఆ ముచ్చట అడిగితే లొల్లికే అత్తరు కావచ్చు. ఆ మోకాలు చూస్తేనే అర్థమవుతాను. ఏం ముచ్చట బిడ్డ? ఏంటిదిరా? అది బాపు, అదే బాపు, ఇప్పుడు మేము పట్నంకి పోయి ఏదైనా దందా వేసుకొని బతుకుదాం అనుకుంటాను. దందా పెట్టాలంటే పైసలు అవసరం కదా. అందుకే మన భూమి అమ్మి పైసలు ఇస్తావా బాపు? ఏ గంత మెల్లగా అడుగుతానవేంది? గవని కాదు, ఆ ఎకరం భూమి అమ్ముల్ని. ఆ పైసలు వచ్చిన పైసలతో మేము సిటీకి పోతాం.
కొడుకుని ఘనంగానే కాదు ఏమైనా ఉన్నే లేని కూడా ఇచ్చి పంపించు నేర్చుకోవాలి. ఉండు ఉండు అనుడు కాదు, ఎలాగ అడుగుతాను. అరే బాబు, అది కాదు బిడ్డ, మనకు ఉన్నదే కదా ఒక ఎకరం. ఆ ఒక ఎకరం మీదే మనందరం బతకాలి. అది అమ్మితే మళ్ళీ మేము ఎట్లా బతకాలి బిడ్డ? బాబు ఆడికి పోయినాక నా చెయ్యి కుదిరితే నేను పంపితే కదా బాబు. అయినా ఆ పొలం మీద ఎన్ని వేలు వస్తాయి? తిప్పి తిప్పి కొడితే 6,000 వస్తాయి. ఆ 6,000తోనే బతుకుతారా మీరు? అదే అమ్మిన్ని పైసలు ఇస్తే సిటీకి పోయి మంచిగా సంపాదించుకోమా? మేము సంపాదించితే పంపియడా నీ కొడుకు? నీ ఇష్టం బిడ్డ, నీకు ఎట్లా నస్తే అట్లా చేయండి. సరే బిడ్డ, మీ ఇష్టం. మీకు ఎట్లా నస్తే అట్లే బిడ్డ. మీరు మంచిగా బతా అంటే మేమేం కదా అంటే ఏం చేసినా మేము మీకోసమే కదా. సరే బాబు. ఇగో పొలం అమ్మిన పైసలు పేన కాడ పైలం బిడ్డ. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఏదో మంచిగా కట్టమో సుఖమో పని చేసుకో. నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడికే రా బిడ్డ, ఇన్నే బతుకుదాం. అప్పుడప్పుడు ఫోన్ చేయి బిడ్డ, మంచిగా ఉండుండ్రి బిడ్డ, కలిసి మెలిసి ఉండుండ్రి నాయన, మంచిగా ఉండరా. మా పానం అంతా మీ దగ్గరనే ఉంటది బిడ్డ, మంచిగా ఉండుండ్రి. సరే అమ్మా, మీరు కూడా జాగ్రత్త. బాబు పోయేద్దాం. సరే బిడ్డ పైన. అమ్మా కోడలు పైలంరా. మమ్మల్ని విడిచిపెట్టిపోతాడు కొడుకయ్యా. వాడిని ఎప్పుడు విడిచిపెట్టి మనం ఉండాలి? ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. అరే కొడుకు ఎట్లుంటాడో ఏమో మనల్ని విడిచిపెట్టి. పద్మ, ఏమైందే నీకు? వాడి ఇంట్లోకి వెళ్ళి వేసంది చక్కగా అన్నం తింటలేవు, మనిషిలాగానే ఉంటలేవు. ఏమైంది? అది కాదయ్యా, వాడు పోయిన కానుండి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. వాడు ఇంట్లో తిరిగి తిరిగి పోయే వరకు నా మనసులో మనసు ఉండలేదు. ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. వాడు ఎట్లున్నాడో ఏమో, అక్కడ కొడుకు ఏం తింటాడో ఏమో. నాకు అస్సలే ఉండబుద్ధి అయితే లేదయ్యా, అన్ని చూడాలనిపిస్తుంది. ఏడువకి ఏడు. నేను కూడా వాడికి ఎన్నోసార్లు ఫోన్ చేసిన, వాడు ఫోన్ ఎత్తలేడు. ఏం చేద్దాం చెప్పు? వాడు అక్కడ ఎట్లున్నాడో, ఏం కట్టబడుతుండో ఏం. నాకు మాత్రం బాధ లేదా? నేను మాత్రం దండాడతలేనా? మరి ఏం చేద్దాం చెప్పు? నమస్కారం సార్. ఏమే అన్వయ, ఎటు వచ్చినావు? మీ దగ్గరికి వచ్చిన సార్. కూర్చో. అవు అన్వయ, నీ కొడుకు పట్టమైనట్టు నిజమేనా? అవును సారు, నిజమే. పట్నం పోయిండు. ఎందుకు? మీకు మీ కొడలు కానీ లుల్లులేనా? అదేం లేదయ్యా, మేము మంచిగానే ఉన్నాం. అటువంటిప్పుడు ఎందుకు లేండే? ఏం లేదయ్యా, పట్నం పోయి ఆడేదైనా దంద చేసుకొని బతుకుదామని పోయిండయ్యా. అవును కానీ నీకున్న ఎకరం పొలం కూడా అమ్ముకొని పోయినట్టు కదా? అవును సారు, పట్నంలో దంద పెట్టుకోవాలంటే పైసలు కావాలి కదా, అందుకే పొలం అమ్మినాం. నీకన్నా తెలివి ఉన్నదా? ఉన్న ఎకరం పొలం అమ్మి వానికి ఇస్తే నువ్వెట్లా బతుకుతావా? నిజమే కానీ
నాకున్నదే ఒక కొడుకు, వానికంటే ఎక్కువ నాకు ఇంకేం కావన్నాయా? సరే గాని ఇంతకీ ఏం పని వచ్చానో చెప్పు. ఏమన్నా పని ఉంటే చెప్తారేమో, చేద్దామని వచ్చిందయ్యా. ఏంది నువ్వు పని చేస్తావా? ఎట్లా బతుకున్నావే నువ్వు? ఎందుకు నీ కొడుకు ఏం పైసలు పంపిస్తున్నాడా? వాడు పట్టణంలో ఎన్ని కష్టాలు పడుతుండో ఏమో, వానికి చేయి కుదిరినాక పంపిస్తాడు. అందాక ఏమన్నా పని చేసుకుందామని. సరే గాని ఇంటింటికి వాటర్ క్యాన్ వేసే పనులు చేస్తావా? సరే చేస్తానయ్యా, చేస్తా. సరే రేపటి నుంచి రాపు. సరే. అయ్యా ఏంది పద్మమ్మ ఇట్లా వచ్చినావు? ఏం లేదు రాజన్న, ఇంట్లో పరిస్థితి బాగలేదు. ఏమన్నా పని ఒప్ప చెప్తావో చేద్దామని వచ్చిన. ఏం పద్మమ్మ, మీరు ఎట్లా బతికేటోళ్ళు నా దగ్గర పని అడగడానికి వచ్చారు? ఏం చెప్పమంటావన్నా, దేవుడు నాకు ఈ గతి పట్టించిండు. ఏదైనా పని ఉంటే చేస్తాన్నా. బోళ్ళు తోమి ఇల్లు ఉడిచే పని ఉంది, చెయ్యి. అన్నా చేస్తా గాని ఒక చిన్న మాట అడుగుతాన్నా. సరే ఏందో చెప్పు పద్మమ్మ. నేను ఇక్కడ పని చేసినట్టు తెలిస్తే మా ఇంటి ఆయన బాధపడతాడన్నా. నేను ఇక్కడ పని చేసినట్టు మా ఆయనకు చెప్పకు. సరేమ్మా, మంచిది. సరే. ఇటు ఏంది ఇది? పద్మ, ఇంటికి తాళం వేసి ఎటు పోయినా? నేనెక్కడికి పోయినయ్యా? సావిత్రక్కతోని మాట్లాడడానికి పోయినా. అవును గాని నువ్వెటు పోయినావు ఇంతకు? నేను ఎటు పోలే, గిడ రోడ్డు దాకా పోయి వచ్చిన. తాళం తీసుకో. సరే పా. ఆ
మాకే ఎందుకు ఈ కష్టాలు? ఎట్లా బతికేటోళ్ళం? ఇప్పుడు నేనేమో నీళ్లు మోయబట్టి, అదేమో 10 నెలల పాసి పని చేసుకొని బతకబట్టి. మాకే ఎందుకు ఈ కష్టాలు బాబు? మేమేం పాపం చేసినాం దేవుడా? పద్మ, పద్మ, అయ్యో ఎంత పని చేసి పద్మ, ఎంత పని చేసి ఎంత పని చేసుకుంటే ఇంత కలిసి పెట్టుకోండి పద్మ. నన్ను ఇష్టపెట్టుకోవాలని అనిపించింది పద్మ. నేనెంత తుపాడుతుంది, నేనెంత పడుతుంది. అయ్యో పద్మ, అయ్యో తల్లి, ఓ భగవంతుడా.